సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. వజ్ర టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2025 నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ఈ నవంబర్ మాసం పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులకు కారణమైనటువంటి కార్తీక మాసంలో ఉంది. నవంబర్ నెల 22 వరకు కూడా మనకు కార్తీక మాసం కొనసాగుతుంది. నవంబర్ నెల 22 తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. మార్గశిర మాసం కూడా మనకు దైవారాధనలకు దీక్షలకు అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు, శివ దీక్షలు, శివకేశవ భేదం లేకుండా మనము పరమశివుణ్ణి మహావిష్ణువుని ఆచరించడం, ముఖ్యంగా దీపారాధనలు చేయడం, శివాభిషేకాలు, దీపదానాలు చేయడం, నదుల్లో కోనేటిల్లో దీపాలను వెలిగించి వదలడం, వనభోజనాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం, ఉపాసనతో శివ పూజలు నిర్వహించడం, శైవక్షేత్రాలను సందర్శించడం, నిరంతరం శివనామస్మరణతో కాలం గడిపేటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసం. భక్తి సంబంధమైనటువంటి ప్రజలే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ కార్తీక మాసంలో వారి యొక్క ఆహార పద్ధతులు మార్చుకొని శాకాహారానికి పరిమితం కావడం, సూర్యోదయానికి ముందుగానే వేకువజామున నిద్రలేసి స్నానాలు ఆచరించడం, నదీ స్నానాలు కానీ కోనేటి స్నానాలు కానీ సముద్ర స్నానాలు ఆచరించడం, నిరంతరం భక్తి భావనతో దీక్షా తత్పరులై ఈ మాసంలో కాలం గడుపుతూ ఉంటారు. అటువంటి ఈ పవిత్ర నవంబర్ మాసంలో మనకు గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు నీచస్థానాన్ని అనగా తులారాశిని వదిలిపెట్టి నవంబర్ 16వ తారీఖున వృశ్చిక రాశిలోని ప్రవేశిస్తాడు. కుజగ్రహం తన స్వస్థానమైనటువంటి వృశ్చిక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచారాన్ని కొనసాగుతుంది. ఇక మిథున కన్యా రాశులకి అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహము వృశ్చిక రాశిలోనే ఈ మాసమంతా కూడా తన సంచారాన్ని ముందుకు సాగుకుంటూ వెళ్తాడు. ఇక గురువు అతిచార రీత్యా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించాడు. కర్కాటక రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. కర్కాటక రాశిలో ఉచ్చ స్థానాన్ని గురువు పొందుతాడు. శుక్రుడు వృషభ రాశిలో ఈ మాసమంతా కూడా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో ఉన్నాడు. నవంబర్లో ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో రాహుకేతువుల సంచారం కొనసాగుతుంది. 2025 నవంబర్ మాసంలో మకర రాశి వారికి మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా సుఫలితాలని, లాభాలని, అవకాశాలని అందిస్తున్నాయి. ప్రధానంగా అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా దశమ లాభభావాల్లో అనగా తులా వృశ్చిక రాశుల్లో సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా అధికారుల యొక్క సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ అందుకుంటారు. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా లాభములో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయి. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా లాభములో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల ఒక వ్యాపారపరమైనటువంటి పోటీలో మీదైనటువంటి శైలిలో మీరు అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. వ్యాపారాన్ని మరింతగా విస్తరింపజేస్తారు. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా సప్తములో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పెద్దల సహకారం బాగుంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు ముఖ్యంగా పనివారి సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మరి 2025 నవంబర్ మాసంలో ఈ మకర రాశి వారికి శుక్రుడు, రాహుకేతువులు మాత్రం ప్రధానంగా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ రాహుకేతువుల ప్రతికూలతకు మీరు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అలాగే శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకధార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు శుక్రవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మకర రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.